దమనకుడు కరకటకునితో శత్రువుని ఎదుర్కోవడంలో శారీరక బలం కరువైనప్పుడు బుద్ధి బలాన్ని ఉపయోగించి ఎదుర్కోవాలి అని చెబుతూ ముసలి కొంగ కథ చెప్పడం జరిగింది. మనం అది విన్నాం కూడా. మరియు నక్క పామును బటులతో ఎలా చంపించిందో, కాకి జంట చూసి ఎలా ఆనందించారో మనము గమనించాం. ఇప్పుడు మనం పింగళకుడిని సంజీవకుని విడదీసి నేను రాజుకి దగ్గర కావాలి, అది ఎలా సాధ్యం అంటూ కరకటకుడితో దమనకుడు ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా బుద్ధి బలంతో ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాలి అని ఆలోచిస్తుండగా బుద్ధి బలంతో ఎలా ఎదుర్కోవాలో కుందేలు కథ గుర్తొస్తుంది అని అంటూ కుందేలు కథ చెప్పసాగాడు దమనకుడు. ఒకానొక అడవిలో సత్వసారం అనే సింహం ఉండేది. అది చాలా బలమైనది, క్రూరత్వం కూడా బాగా ఎక్కువ. అది ఇష్టం వచ్చినట్టుగా జంతువుల్ని వేటాడి పూర్తిగా తినకుండా సగం సగం తిని హల్చల్ చేసేది. రోజుకి 4-5 జంతువులను చంపేది. దీనితో జంతువుల బలగం రోజు రోజుకి సన్నగిల్లిపోవడం జంతువులు తట్టుకోలేకపోయాయి, భయపడిపోయాయి. జంతువులన్నీ కింద మీద పడి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాయి. మొత్తం మీద ధైర్యాన్ని కూడా తీసుకొని సింహాన్ని కలిశాయి. ఏంటి ఇలా మూకమ్మడిగా వచ్చారు అని గర్జించింది సింహం. ఏమీ లేదు మహారాజా, మీతో చిన్న విషయాన్ని విన్నవించుకుందామని వచ్చాము. ఏమిటా నిర్ణయం అని మళ్ళీ గర్జించింది సింహం. మీరు రోజు 4-5 జంతువులను చంపడం వలన రోజు రోజుకి జంతువులు అడవిలో సన్నగిల్లిపోతున్నాయి. మేమే మీకు రోజుకొకరు చొప్పున ఆహారంగా వస్తాము. మాకు చావంటే భయం లేదు, కానీ జంతువులన్నీ రోజు రోజుకి భయపడిపోతున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాము అని విన్నవించుకున్నాయి జంతువులన్నీ. ఏ కలనున్నదో సింహం అందుకు ఒప్పుకుంది. కొన్నాళ్ళు ఇలా గడిచాయి. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. కుందేలు భయపడిపోయి మూర్చపోయింది. అయ్యయ్యో అనుకుంటూ జంతువులన్నీ బాధపడ్డాయి. ఇంతలో కుందేలు తేరుకొని కన్నీళ్లు తుడుచుకొని నాకిలా జరిగేది ఉంది, ఎలా జరిగితే అదే జరుగుతుంది అని జంతువులకు వీడ్కోలు చెప్పి మెల్లగా సింహం దగ్గరికి బయలుదేరింది కుందేలు. నడుస్తూ చాలా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది కుందేలు. బతుకుతానన్న ఆశతో బంగారు కలలు కంటూ ఓ చెట్టు నీడన కాసేపు కునుకు తీసి కావాలనే ఆలస్యంగా సింహం దగ్గరికి చేరుకుంది కుందేలు. రావాల్సిన సమయానికి జంతువు రాలేదు అని సింహం కోపంతో రగిలిపోతుండగా కుందేలు కనిపించింది. కుందేలును చూస్తూనే ఏమిటి ఇంత ఆలస్యం, నాకు ఆకలిగా ఉన్నది అని మీదికి ఉరకబోయింది. అప్పుడు కుందేలు 4 అడుగులు వెనుకకు వేస్తూ, ఒక్క నిమిషం సింహరాజా, జంతువులన్నీ నన్ను పొద్దున్నే పంపాయి. వేల పట్టున మీ దగ్గర ఉండాలని కూడా చెప్పాయి. నేను బయలుదేరి వస్తుంటే దారిలో ఒక సింహం అడ్డుకొని నన్ను తిందామని వస్తే ఎలాగోలా తప్పించుకొని మా సింహరాజు దగ్గరికి వెళ్తున్నాను. మా సింహరాజు బలం నీకు తెలీదు, నీవు ఉన్నావని తెలిస్తే చంపేదాకా వదలడు అని చెప్పి మెల్లగా తప్పించుకొని వచ్చేసరికి ఇంత ఆలస్యం అయ్యింది అని భయంగా కుందేలు సమాధానం చెప్పింది. అంతేకాదు సింహరాజా, ఈ అడవికి రాజు నేను కాకుండా ఇంకొక రాజు ఉన్నాడా అంటూ గర్జించింది మహారాజా అని కుందేలు భయం నటిస్తూ చెప్పింది. వెంటనే సింహరాజు సరే పద, నాకు చూపెట్టు అంటూ కుందేలును అనుసరించింది సింహరాజు. కుందేలు సింహరాజుతో దాన్ని గురించి ఇంకా ఎక్కువ చెబుతూ బావి దగ్గరికి తీసుకొచ్చింది. అదిగో సింహరాజా, ఆ బావిలో ఉంది అంటూ కుందేళ్ళు బావిని చూపించింది. వెంటనే సింహరాజు ఏది ఆలోచించకుండా బావిలోకి తుంగి చూశాడు. బావిలో తన ప్రతిబింబాన్ని చూసి నిజంగానే మరో సింహం ఉందని భ్రమించింది. గట్టిగా గర్జించింది. ప్రతిధ్వని వినవచ్చింది. నిన్ను అంటూ కోపంగా ఒక్క దూకు దూకింది సింహం బావిలోకి. అంత ఎత్తు నుంచి నీళ్ళలోకి దబ్బున పడింది. ఈతరాని సింహం ఊపిరి ఆడక మునిగిపోయి చనిపోయింది. కథ ముగించాడు దమనకుడు. భలే బాగుంది కథ.
కుందేలు మా బాగా ఆలోచించింది అన్నాడు కర్కటకుడు. అదే, అలా ఆలోచించి పింగళకుడిని సంజీవకుడిని విడదీయాలి. సంజీవకుడిని దూరం చేస్తే రాజు నాకు దగ్గరవుతాడు. మంచి ఉపాయం ఆలోచించాలి. ఏం చేయాలబ్బా? ఆలోచించసాగాడు దమనకుడు. వెంటనే దమనకుడు ఉత్సాహంగా ఇలా అన్నాడు. పింగళకుడి దగ్గర కాటకం పాటకం అనే 2 నక్కలు ఉండేవి ఒకప్పుడు. ఏమైందో? వాటిని తరిమేశాడు పింగళకుడు. ఇప్పుడు వాటితో నేను ఓ కథ నడుపుతాను చూడు అని బయలుదేరాడు దమనకుడు సింహరాజు దగ్గరికి. దమనకుడు దిగులుగా ఉండటాన్ని పింగళకుడు గమనించాడు. అంత దిగులుగా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు పింగళకుడు. ఏం చెప్పమంటారు మహారాజా? పొరపాటు చేశాను, నేను పెద్ద తప్పు చేశాను అన్నాడు దమనకుడు. ముందు విషయానికి రా అని పింగళకుడు చికాకుగా అరిచాడు. దానికి దమనకుడు, మహారాజా, నాకు చెప్పక తప్పదు. మన కొత్త మంత్రి సంజీవకుడు కాటకం పాటకం అనే నక్కలతో తిరుగుతున్నాడు. మీ మీద గౌరవం తగ్గింది. మేము మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు కూడా అది వినడం లేదు, మౌనంగా ఉంటుంది. ఈ సంగతి అడవిలోని అన్ని జంతువులకు ఎప్పుడో తెలుసు. నాకే ఆలస్యంగా తెలిసింది మహారాజా. నేను సంజీవకుడికి భయపడడం లేదు. నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే ఓ పని చెయ్యండి. కొలువులో ఎవరినైనా పిలిచి అడగండి, నిజం తేలుతుంది అని దమనకుడు అన్నాడు. వారి మాటలు వింటూ పట్టించుకోనట్టుగా తిరుగుతున్న ఒక సేవకుడిని కేకేశాడు పింగళకుడు. దానికి ఆ సేవకుడు, చెప్పండి ప్రభు అని అనడంతో, మన మంత్రులు ఎవరైనా కాటక పాటకలతో తిరగడం నువ్వు చూసావా? దానికి సేవకుడు, అది అది అని నీళ్లు నమలసాగాడు. భయపడకు, నిజం చెప్పు. కాటక పాటకలతో కలిసి తిరుగుతున్నది ఎవరు? రాజుగారికి చెప్పకపోతే వదిలిపెట్టడు. విన్నదే చెబితే పోతుంది అనుకున్నాడు సేవకుడు. ఇలా మన సంజీవకుడు తిరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు ప్రభు, విన్నారా అన్నట్టుగా పింగళకుడిని చూశాడు దమనకుడు. శత్రువులతో జత కట్టిన వాడిని చచ్చినా నమ్మకూడదు. సంజీవకుడిని ఇక నమ్మవద్దు ప్రభు అన్నాడు దమనకుడు. ప్రభువుల వారికి సలహా నేనేమి ఇవ్వగలను, కానీ మంత్రిగా నాకు తోచింది నేను చెబుతాను. చెప్పకపోవడం నేరం కూడా. రాజద్రోహం చేసిన వారిని బహిష్కరించాల్సిందే. బహిష్కరించకపోతే మరింతగా పెట్టిరిగిపోతాడు. శత్రువులతో కలిసి రాజుకి మరింత హాని చేస్తాడు. అలాగని చూసి చూడనట్టుగా ఊరుకుంటే మరీ ప్రమాదం. రాజుకి ప్రాణాపాయాన్ని తలపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే అంటారు, మంచి ప్రవర్తన కలిగిన వాన్నే కొలువులోకి తీసుకోవాలి. దుష్టుని ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే చాలా ప్రమాదం. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, ముందు అది వినండి అన్నాడు దమనకుడు. కథ చెప్పసాగాడు ఇలా. నల్లి పేను కథ. నెక్స్ట్ వీడియోలో మనము నల్లి పేను కథను విందాము. మన నేటి రాజకీయ పరిస్థితుల్లో కూడా ఎలా జరుగుతున్నదో ఆ విషయాన్ని కూడా మనం కొంచెం చర్చించుకుందాము. సరేనా? ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా మరి. నమస్తే.